మెగా డిఎస్సికి సంబంధించి 2025 ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులంతా కూడా అంబేద్కర్ స్మృతివనం దగ్గర అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ వాళ్ళు తమ వినతి పత్రాలు సమర్పించడానికి వేలాదిగా తరలి వస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఉపాధ్యాయులంతా కూడా తమ విధులు పక్కన పెట్టి ఈ రోజున వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి తమ మీద వస్తున్న ఆరోపణలను ఖండించడానికి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్, గత 2019 నుంచి 24 వరకు కూడా 5 సంవత్సరాల పాటు ఎలాంటి మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గత ప్రభుత్వ పాలకులు కానీ, ఈ రోజున మీ మీద ఈ ఆరోపణలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? మీరంతా ఇక్కడికి చేరడానికి గల కారణం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు సార్? 2025 మెగా డిఎస్సిని వాళ్ళు దగా డిఎస్సి అంటున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో వాళ్ళు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక ఉపాధ్యాయుని కూడా నియామకం చేపట్టకుండా, అసలు నోటిఫికేషన్లే లేకుండా పబ్బం గడుపుకొని వాళ్ళ కాలం వెళ్ళబుచ్చుకున్నారు. ప్రజలు అన్ని గమనించారు, తగిన గుణపాఠం చెప్పారు, వాళ్ళు పదవులు కోల్పోయారు. తర్వాత మరి వెంటనే ప్రజలు ఆశీర్వదించినటువంటి కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మేమందరం కూడా గత 5 సంవత్సరాలుగా మరి ఎకనే పడుద్ది డిఎస్సి అని చెప్పి చూస్తూ కష్టపడి చదువుతా ఉన్నాం. మా కళలు నెరవేర్చుకునేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ప్రకారం మొదటి సంతకం పెట్టారు. మొదటి సంతకం పెట్టిన తర్వాత 16,347 ఉద్యోగాలు ఈ 26 జిల్లాల్లోని, ఉమ్మడి 13 జిల్లాల్లోని చూపించినప్పుడు మేము చాలా సంతోషం వేసింది. పైగా సార్, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అనేక సంవత్సరాలుగా పోటీ పరీక్షల కోసం పోటీ పడుతూ సరైనటువంటి అవకాశం లేకుండా ఎదురు చూస్తున్నారు. 45 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు నిరూపించుకోవడం కోసం, వాళ్ళు చదువుకున్న చదువుకి ఒక గుర్తింపుని, గౌరవం తెచ్చుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ తరుణంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అయినా సరే మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కష్టపడి చదువుకున్నాం సార్. అహర్నిశలో శ్రమించినాం సార్. భార్యాబిడ్డలకు దూరం అయిపోయినాం సార్. అహోరాత్రులు శ్రమించి ఈ డిఎస్సిలోని ఎంతో కష్టపడి నేను నా వ్యక్తిగతంగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈ కృష్ణా జిల్లాలోని ఉద్యోగం సాధించాను సార్. ఇది మెగా డిఎస్సిలోని నిజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని నిలబడ్డాం సార్. మేము ఎవరు చెప్పారు సార్ అమ్ముడుపోయాయని చెప్పి, అవకతవకలు జరిగాయని చెప్పి విమర్శలు చేస్తా ఉన్నారు. మరి మీరు దగా మాటలు చెబితే, అన్యాయపు మాటలు చెబితే అవి నిజమని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు లేరు సార్. ఈ రోజున ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించాలంటే కూడా ఒక ఉద్యోగానికి ఎంతమంది పోటీ పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా సార్, ప్రపంచంలోనే విలువైన వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి సార్. ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఇదందరూ చాలా ప్యాషన్గా తీసుకుంటారు సార్. ఈ వృత్తిలోకి రావడం కోసం పుస్తకాల పురుగులై చదువుతారు సార్. వాళ్ళు 5 సంవత్సరాల్లో డిఎస్సి ఇస్తారేమో చూస్తూ, అంటే గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఈ పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేస్తూ మా చిరకాల వాంఛైనటువంటి ఉపాధ్యాయ కొలువులోని మరి మేము రావాలని చెప్పి మేము అనుకున్నటువంటి రీతిగా కష్టపడి వచ్చాం తప్ప ఎవరికి రూపాయి ఇవ్వలేదు సార్. ఇదిగో అనవసరంగా డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలియనటువంటి వాళ్ళు, సరైనటువంటి రాజకీయాలు లేనటువంటి వాళ్ళు, సరైనటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు కూడా గతంలో పాలకపక్షంలోని అధికారికంగా అనేక పదవులను అనుభవించి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లక్షల మంది నిరుద్యోగులు మరి బీఈడీ చదివి ఉన్నారు. ఆ బీఈడీ చదివినటువంటి వారికి 16,347 ఉద్యోగాలు ఇచ్చేసరికల్లే వీటిని సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక మైలేజీ తెచ్చుకున్నటువంటి, ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని చూసి వాళ్ళ కళ్ళు గుట్టి వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆయన యొక్క నాయకత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం, ఆయన యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడం కోసం, ఆయన రాష్ట్రంలోని ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోతుండేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి అడ్డుకట్టలు వేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప, మీరు ప్రయత్నం రాజకీయంగా చేసుకుంటే రకరకాలుగా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ విలువలు నేర్పించే ఉపాధ్యాయుడికి కళంకాన్ని, మలినాన్ని అంటగడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం కావాలని లేదా అకారణంగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలు తప్ప, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ రిజల్ట్ బయట ఫైనల్ కీ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే రిజల్ట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టినప్పుడు కానీ, ఇలాంటిప్పుడు మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలు సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇవి లేని వాళ్ళు ఈ రోజున ఈ సంవత్సరం తర్వాత సందేహాలు వెలిపుచ్చడం సార్. వాళ్ళు ఒకటే ఒక కంకణం కట్టుకున్నారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ డిఎస్సిని ఏ విధంగా జరపకుండా చూడాలి అనేటువంటి ప్లాన్ చేశారు. కానీ రకరకాల కేసులు వేశారు. కానీ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారి యొక్క తెలివితేటలు, చొరవ, నైపుణ్యం, వారికి ఉన్నటువంటి సమర్థతతోని వాటన్నిటి కూడా క్లియర్ చేసుకుంటూ మరి నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వీటిని నిర్వహించారు. అంతా సక్రమంగా సమర్థవంతంగా జరిగేసరికల్లే దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప అక్కడ అంతా కూడా పారదర్శకంగా జరిగింది, అంతా కూడా చక్కగా జరిగింది. అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాం, విద్య నేర్చుకో, విలువ పెంచుకో అని చెప్పిన మహానుభావుడు స్ఫూర్తిగా చెబుతున్నాం. ఈ రోజు మాకు వ్యక్తిగత గౌరవం పెరిగింది అని అంటే మేము
మేము చదువుకున్న చదువుతో పాటుగా కష్టపడి కాంపిటీషన్లో సక్సెస్ అయినాం, మమ్మల్ని మేము నిరూపించుకున్నాం, మమ్మల్ని మేము మరి సాధించుకున్నటువంటి ఉద్యోగాన్ని మేము గర్వప్రదంగా పిల్లలకు పాఠాలు చెబుతుంటే మరలా మమ్మల్ని ఈ రోడ్డు మీదకి ఎక్కేటట్టుగా మమ్మల్ని అవమానానికి గురి చేయటం, మమ్మల్ని హేళనకు గురి చేయటం, ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని మాట్లాడటం, అటువంటి విమర్శలు మానుకోవాలి. మీరు ఒక ఉన్నతమైన పదవులను అనుభవించారు ఆల్రెడీ. మరి అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మేము చదువుకున్నాం, మేము అవకాశాలను పొందాము తప్ప ఎవరికి కూడా ఏ రకంగానూ మేము అమ్ముడు పోలేదు, మేము కొనుక్కోలేదు అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అటువంటి మాటలు మానుకోవాలి, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి. మీరు పాలకులు పీడితులు కాదు, అటువంటి మాటల్ని మానుకోండి. ఉపాధ్యాయులు గౌరవం ఇచ్చేటువంటి పనులు చేయండి, విద్యార్థులు బాగు చేసేటువంటి పనులు చేయండి అని చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల కళలు ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి ఆచరణ కాదు, ఎంతో వదులుకోవాలి, ఎన్నో రాత్రులు చదవాలి, కొన్ని గంటల పాటు దాని మీద శ్రమిస్తేనే ఈ రోజున ఈ ఉపాధ్యాయ వృత్తి డిఎస్సీ కొట్టగలుగుతారు. దీన్ని అపహాస్యం చేస్తూ, మీ కష్టాన్ని అపహాస్యం చేస్తూ, మీ కుటుంబాల్లో ఉన్న ఆ కష్టాన్ని కూడా ఈ రోజున ఏదో ఒక బురద చల్లుదామనే ఒక ధోరణిలో ఉంది తప్ప వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారా? ఎలా చూడాలి? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీ పోస్ట్? సార్ నమస్తే సార్, అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఇమామ్లీ, నేను కరేడ్ నుంచి వచ్చాను. మెగా డిఎస్సీ 2025లో నేను టీజీటీ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. ఒకటి కాదండి, 3 పోస్టులకి నేను సెలెక్ట్ అయ్యాను. నేను టీజీటీ ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి న్యాయంగా నాకు టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఇచ్చారు. గత గవర్నమెంట్ ఏదైతే ప్రతిపక్ష గవర్నమెంట్ ఉందో అదేం చెప్తుందంటే, అమ్మా మీరు రాసింది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటుంది సార్. ఎలా అంటుంది సార్? ప్రతిపక్ష పార్టీ ఎలా అంటుంది? మీకు డిఎస్సీ పోస్టులు ఇవ్వడం చేత కాలేదు, కానీ మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు 150 రోజుల్లోనే మెగా డిఎస్సీని మాకు అందజేసి 16,000 కుటుంబాలకి భోజనం పెడుతున్నారు సార్, అన్నం పెడుతున్నారు సార్. అలాంటి వాళ్ళని మీరు ఎలాగా అవమానిస్తారు సార్? చెప్పండి. ఏం చెప్తారంటే ఆధారాలు ఏమన్నా చూపించగలుగుతున్నారా? కేవలం ఆరోపణలు మాత్రమే? కేవలం ఆరోపణలు మాత్రమే సార్, ఆధారాలు అయితే లేవు సార్. వాళ్ళ దగ్గర తప్పుడు ఆధారాలని చూపిస్తున్నారు సార్. ఇది మా కష్టాన్ని కూడా మీరు కోర్టులో వేసుకోవాలి, కోర్టు నుంచి మీరు న్యాయం పొందాలి. ఒక్కొక్క చూడండి సార్, ఇప్పుడు దీన్ని దగా డిఎస్సీ అంటున్నారు, ఇది దగా డిఎస్సీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మెగా డిఎస్సీ. దీన్ని ఇంకొక ముద్దు పేరు ఏంటంటే ఆంధ్ర ఐఏఎస్ ఎగ్జామ్. ఎందుకు చెప్తున్నాను అంటే సార్, ఐఏఎస్ ఎగ్జామ్ అనేది చాలా హార్డ్ ఎగ్జామ్ సార్. ఒక క్వశ్చన్ కి నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. నేను కూడా సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ లో చదివిన దాన్ని, మా డాడీ ఆర్మీ సార్. నిజాన్ని ఎప్పుడు కూడా నిర్భయంగా చెప్పమ్మా, నువ్వు నిజం మాట్లాడు అనేవాళ్ళు సార్. ఇదే నిజం. ఏదైతే మెగా డిఎస్సీ ఉందో అది పారదర్శకంగా జరిగింది. ఈ రోజున మెగా డిఎస్సీకి సంబంధించి 2025 ఎవరైతే ఉద్యోగాలు సాధించుకున్నారో, ఈ రోజున ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకి విద్యను అందించే ఉపాధ్యాయులంతా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం అలిగేషన్ చేస్తున్నామంటే దానికి ఆధారం ఉండాలి. ఇవన్నీ ఏమి లేకుండా ఏదో జరిగిపోయింది, ఆ పోస్టులు వేస్తున్నారు. ఇదే వాళ్ళు చెప్తున్న అలిగేషన్. ఎంతవరకు సమంజసం ఉంటారు? మొన్న మీరు మెగా డిఎస్సీలో ఏ ర్యాంక్ సాధించారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు మీరు ఇక్కడ రావడం కారణం? నాది వెస్ట్ గోదావరి కంట్రీ నుంచి వచ్చాను సార్. నా పేరు శైలజ. నేను ఆల్మోస్ట్ 2018 నుంచి స్ట్రగుల్ అవుతుంటే 7 ఇయర్స్కి 2025లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మెగా డిఎస్సీ వేస్తే నాలాంటి ఎంతోమంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి పగలు రాత్రులు నిద్ర లేక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ఫ్యామిలీస్ని వదిలేసి వేరే ఊరికి వెళ్ళి 1 సంవత్సరాల తరబడి మేము కోచింగ్లు తీసుకుని ఎంతో కష్టపడి మేము ఈరోజు ఉద్యోగాలు సాధిస్తే ఎక్కడో అన్యాయం జరిగిందనే అది కూడా అసలు ప్రూఫ్లెస్. ఇప్పుడు నిజంగానే కనుక ఎవరికైనా సరే మన ఇంట్లోనే ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ప్రూఫ్ ఉంటే ఇదిగోండి ప్రూఫ్ అని చూపించేది. అలాంటి ఇన్ని వేల మంది ఇంత కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే అసలు ప్రూఫ్ లేకుండా ఒక నిరాధారణంగా అందరూ ఉద్యోగాలు అన్యాయంగా జరిగాయి, అవినీతి జరిగింది. వీరందరినీ నేను కనుక మళ్ళీ ఎలక్షన్లో గెలిచి వస్తే కనుక వీళ్ళందరినీ ఉద్యోగాలను తీసేస్తాను. అసలు అది ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒకళ్ళ దగ్గర తప్పు జరిగింది చూపించాలి. ప్రూఫ్ లేకుండా అసలు ఎట్లా అంటారు సార్? మొదటి నుంచి కూడా రకరకాల కేసులు వేస్తూనే ఉన్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా కనీసం ఆధారాలు లేకుండా కోర్టు ముట్టుకాయలు వేస్తున్నా కూడా ఏదో ఒక రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందాలి, లేదా రాజకీయంగా ఆరోపణలు చేయాలంటే ఎంతవరకు సంబంధించి మీ కష్టాన్ని అవమానిస్తారు? అదే సార్, ఇంతమంది అవమానం. అసలు ఇంతమంది కడుపులకి ఇంత రగిల్చిన తర్వాత అసలు ఎవడైనా నువ్వు ఎలక్షన్ లో నిలబడితే ఓటేస్తారా? అసలు వేస్తారా సార్? అసలు నీకు డిపాజిట్ కూడా రాదు ఇట్లాంటివి చేస్తే.
కదా సార్. అందుకని మా యొక్క బాధను ఏంటంటే మేము ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ఐక్యమయ్యి అంత దూరం నుంచి మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సార్. సో మిమ్మల్ని ఏదో బలవంతంగా తీసుకొచ్చారు, ఉపాధ్యాయుల మీద మెడ మీద కత్తి పెట్టారు, మీరు రావాల్సిందే, మీరు ఏదో ఉద్యమం చేయాలి అని చెప్పి గవర్నమెంట్ మిమ్మల్ని ఏదో ప్రెషర్ చేసినట్టుగా? నో సార్, మమ్మల్ని ఎవ్వరూ బలవంతం పెట్టలేదు సార్. మేము ఎంత స్వచ్ఛందంగా మాకు అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ రోజు మేము ఉద్యోగాల్లో ఉన్నామంటే మేము అంతా హ్యాపీగా ఉన్నాం సార్. మేమందరం కూడా ఈ రోజు ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నారు సార్. మేము కూడా అంతే ఐక్యతతోటి మా నిజాయితీని మేము నిరూపించుకోవడానికి ఈ రోజు వచ్చాం సార్. మమ్మల్ని ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు. ఎన్నేళ్ల నుంచి అమ్మా మీ కష్టం? ఎన్నేళ్ల నుంచి మీరు ఏ ర్యాంక్ సాధించారు? ఇప్పుడు ఏ ఉద్యోగంలో? నేను 82 ర్యాంక్ సాధించాను సార్. నాకు జనరల్ లోనే జాబ్ వచ్చింది. 2018 నుంచి 18 లో జస్ట్ హాఫ్ మార్క్ లో పోయింది సార్. 7 ఇయర్స్ నేను కష్టపడితే ఈ రోజు మళ్ళీ 2025 లో జాబ్ లో ఉన్నాను సార్. 2 సంవత్సరాల్లోనే వచ్చిన అధికారంలోకి వచ్చిన మొదటి సంతకమే మెగా డిఎస్సి ద్వారా 16,300 ఉద్యోగాలు భర్తీ చేసిన ఈ ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది. మరో డిఎస్సి నిర్వహించబోతుంది. కేవలం గత 5 ఏళ్లలో వాళ్ళు ఎలాంటి పోస్టు ఇవ్వక వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు కానీ చాలా మంది ఏజ్ లిమిట్ దాటిపోయి కొంతమంది అయితే ఆ ఉద్యోగాలు కూడా అర్హత సాధించలేకపోయిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ ఈ రోజున ఏదో జరిగిపోయింది, ఏదో పోస్టులు అమ్ముకున్నారనే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ర్యాంక్ ఎంత? నా ర్యాంక్ 85 సార్. నేను ఓసీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. జెడ్పీహెచ్ఎస్ బంటిమిల్లిలో స్కూల్ అసిస్టెంట్ గా చేస్తానండి. నేను ఒకటే మాట చెప్తున్నానండి, మెగా డిఎస్సి దగా డిఎస్సి అని అంటున్నారు. అసలు అనే హక్కు వాళ్ళకి లేదండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇది ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు. ఆవిడ మ్యారీడ్. మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద తేవాలి? మ్యారీడ్ కాబట్టి హస్బెండ్ పేరు మీద తేవాలి. ఆ మేడం గారు ఏం చేశారు, వాళ్ళ నాన్నగారి పేరు మీద తెచ్చారు. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో బయటపడిందండి. అది యాక్చువల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంత స్క్రూటినైజ్ చేశారు, ఎంత పర్ఫెక్ట్ గా జరిగిందని దానికి ఇది పెద్ద నిదర్శనం అండి. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మ్యారీడ్ కదండి, మరి హస్బెండ్ పేరు మీద తేవాలి. ఎంక్వైరీ చేస్తే హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. చూడండి, ఒకవేళ ఆవిడ కొనుక్కోవాలి అనుకుంటే ఎంతసేపు అండి? ఆ పోస్ట్ ఆవిడ కొనుక్కోవాలనుకుంటే ఎంతసేపు? అసలు ఆవిడ అప్లికేషన్ పెట్టి ఇంట్లో కూర్చొని డబ్బులు పంపించచ్చండి. కానీ ఆవిడ ఒకటే అన్నారండి, అయితే నేను మా హస్బెండ్ తో ఉండట్లేదండి, మేము విడిపోయామని. అలా అయితే మీరు డివోర్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలండి అని చెప్పారు. అయితే మేడం అన్నారు, నేను అప్లై చేసి తీసుకొస్తానన్నారు. ఆ టైం లేదండి, మీరు అప్లై చేయండి, అది తెచ్చుకోండి, నెక్స్ట్ డేసీకి అప్లై చేసుకొని రండి, ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఎంత జెన్యూన్ గా, ఎంత కమిట్మెంట్ తో, ఎంత డెడికేటెడ్ తో, ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే 150 days లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి మొత్తం రిజల్ట్ కంప్లీట్ చేసి ఉంటారు. రియల్లీ ఇలా కంప్లీట్ చేయడానికి ఎట్లా కంప్లీట్ చేశారు అంటే వాళ్ళ కమిట్మెంట్ ని, వాళ్ళ డెడికేషన్ ని, నా ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆ కమిట్మెంట్ ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. అది డైజెస్ట్ చేసుకోలేక ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు పాలిటిక్స్ తీసుకొస్తున్నారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. అది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పాలిటిక్స్ అండి. ఇంకొక విషయం అండి, అసలు నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఉండదు. ఒకటే అంటాను పిల్లలతో కూడా, అరే ఎవరు వచ్చినా మనమే వండుకోవాలి, నా బాక్స్ నేనే వండుకోవాలి, నేను తెచ్చుకోవాలి, మీ ఎగ్జామ్ మీరే రాయాలి అని పిల్లలతో చెప్తూ ఉంటాను నేను. అయితే ఒకటండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే పాలిటిక్స్ ని తీసుకొచ్చి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కరప్షన్ చేయాలని చూస్తున్నారు. కానీ అది మేము ఎప్పటికీ జరగనివ్వండి. అలాంటి సత్తా ఉన్న మంచి మంచి టీచర్స్ ని ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎంటర్ చేపించారని నేను గట్టిగా చెప్తానండి. ఎందుకంటే నా మొత్తం అందరూ 3-4 టెక్స్ట్ బుక్స్ 3-4 టైమ్స్ పబ్లిషర్స్ మారింది, టెక్స్ట్ బుక్స్ మారాయి. అలాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు 3-4 సబ్జెక్టులు బుక్స్ టీచ్ చేసిన వాళ్ళే ఇప్పుడు పోస్ట్ కొట్టగలిగారు. టాలెంటెడ్ పర్సన్స్ అంతా వచ్చారు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మంచి న్యాయం జరిగింది. లాస్ట్ లో ఒక మాట చెప్తానండి, అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు యువగళం సాంగ్ ప్లే చేసినందుకు స్టేజ్ నో సూనర్ హ్యాడ్ హీ గట్ ఆన్ టు ద స్టేజ్ హీ ఆస్క్డ్ అపాలజీస్ ఫ్రమ్ ఆల్ ద డిఎస్సి 2025 candidates, honorable chief minister and the education minister when they were get on to the stage. That is the number one indication that they are not bringing the politics into the education department. ఎలా చూడాలంటే కేవలం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజున ఎన్నో ఏళ్లు మీ కష్టం, మీ కుటుంబాలు త్యాగం చేసి లేకపోతే మీరు కొన్ని గంటల పాటు శ్రమిస్తే కానీ డిఎస్సి పోస్టులకు అర్హత సాధించలేరు. ఎలా మీరేం చెప్తారు? ఈ ఆరోపణల మీద ఏం చెప్తారు? వాళ్ళ పాలనలో వాళ్ళు అసలు ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. అసలు డిఎస్సి అర్థం అంటేనే వాళ్ళకి తెలియదు. మా మీద ఇలా ఆరోపణలు వేయడం అసలు కరెక్ట్ కాదు. మేము
మేము ఈ 5 సంవత్సరాలు యాక్చువల్గా నేను 2019లో ఉన్న ప్రైవేట్ జాబ్ కూడా మానేశాను. సంక్రాంతి కానుక డిఎస్సి ఇస్తాము, టెట్ ఇస్తాము అని జగన్ పాలనలో అన్నారని నేను ప్రైవేట్ జాబ్ కూడా మానేసి అప్పటి నుంచి డిఎస్సికి ట్రై చేశాను. సో ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి మేము ఇంట్లో కూర్చొని పిల్లలతో చిన్న పిల్లలతో ఎంతో కష్టపడి జాబ్ సాధిస్తే ఇప్పుడు మా ప్రగతి మీద వాళ్ళు ఇలా అబద్ధాలు వేయడం అసలు కరెక్ట్ కాదు. దీన్ని మేము ఎక్కడికి వచ్చైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజున మెగా డిఎస్సికి సంబంధించి 2025ని రాజకీయం చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వారికి ఏం చెప్తారు? మొన్న మీరు మెగా డిఎస్సిలో ఏ ర్యాంక్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇంతమంది ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నా పేరు అశోక్ కుమార్ అండి. నేను ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నైగూడలో పనిచేస్తున్నాను. నేను వెస్ట్ గోదావరిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్ట్ కింద 8వ ర్యాంక్లో సెలెక్ట్ అయ్యాను. నాకు తెలిసిన మేమే క్వాలిఫై అయ్యి మేమే చదువుకొని అహోరాత్రాలు కష్టపడి సంవత్సరంన్నర ఉద్యోగాలు మానేసి కోచింగ్కి వెళ్ళి ఫీజులు కట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టాలతో కన్నీళ్లతో బాధలన్నీ భరించి మేము కష్టపడి సాధించుకున్న ఉద్యోగం ఇది. ఎందుకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా రోడ్లు ఎక్కడానికంటే దానికి ప్రత్యేకమైన వర్గం మాత్రమే కారణం. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా మేము అవమానాలు భరిస్తున్నాం. ఉద్యోగం రాకముందు అవమానాలు భరించి ఉద్యోగాలు వస్తూ కూడా ఎందుకు అవమానాలు అంటే ఎప్పుడూ లేనిది ఈ డిఎస్సీ మీద చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికీ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ ఉంది, కావాలంటే చూసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మెరిట్ కమ్ రాష్ట్రంలో మెరిట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి మాత్రమే వచ్చారు. ఈ డిఎస్సి అత్యంత పారదర్శకంగా జరిగిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంచుమించుగా ప్రతి ఒక్కళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగాలు మానేసి పల్లెలు వదిలేసి దూరంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళు మాత్రం ఉద్యోగం పెట్టారు. మీ కుళ్ళు రాజకీయాల్లోకి ఉపాధ్యాయుల్ని ఏమీ తెలియని మమ్మల్ని మాత్రం లాగద్దని సగౌరవంగా మేము కోరుకుంటున్నాం. కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా వందల సంఖ్యలో ఈ రోజున కేసులు వేసిన పరిస్థితి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు ఇంచుమించు జాబ్ వచ్చి ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. నిజంగా డిఎస్సీలో అవకతవకలు జరిగితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చేశారు, మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఏం చేశారు, సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు ఏం చేశారు? 16,000 మందిని తీసుకెళ్లి విజయవాడలో ఇంటర్వ్యూ మెమోలు ఇచ్చారు. అప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నాను నేను.